హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది. ఈ వీడియో నేను యలమంచిలి హైవే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నేను ప్రెజెంట్ యలమంచిలి హైవేలో ఉన్నాను. ఇక్కడ నుంచి దాదాపు 50 km చూపిస్తుంది నాకు గూగుల్ మ్యాప్. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే నేను 10:30కి 11కి స్టార్ట్ అయ్యాను. ఏంటి నేను సడన్గా ఈ టెంపుల్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? లేదు, నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, దాదాపు ఒక 1 month బ్యాక్ నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని. ఈ మ్యూజిక్ వినండి, ఎందుకంటే హైవే రోడ్స్ అని మీకు తెలిసినవే. నేనైతే దాదాపు దగ్గరికి వచ్చేసానని అనుకున్నాను. యలమంచిలి నుంచి టెంపుల్కి వెళ్ళే వరకు ఒకే ఒక టోల్ గేట్ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో, చూడండి మీరే. దాదాపు తుని వచ్చేసాను.
ఇదిగోండి చూడండి మీరే బోర్డు. ఈ బోర్డు మీరు తుని దాటగానే ఒక 6 km దాటిన తర్వాత తలుపులంలో వాచ్ వస్తుంది, రైట్ సైడ్లో ఉంటుంది. ఇదిగో చూడండి తలుపులమ్మ అమ్మవారి. ఈ యాచ్ నుంచి వెళ్ళాలి మనం. పదండి వెళ్దాం లోపలికి. ఇక్కడ నుంచే మీకు పళ్ళు కాయలు అన్నీ అమ్ముతారు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం ఇక్కడ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కిందన కొంచెం తగ్గుతుంది. పైన అయితే 100 రూపీస్ ఒక సెట్ వచ్చి, కిందనైతే 50, 60 ఇలా ఉంటుంది కాస్ట్ వచ్చి. ఇక్కడికి వచ్చాక కొంచెం రోడ్ అనేది కొంచెం బాగోదు, అదొకటి చూసుకోండి. ఇక్కడ చూడండి ఈ పిల్లలు ఒక్కసారి, ఎందుకంటే ఈ పిల్లలు మనకి హాయ్ చెప్తారు. ఇక్కడ నుంచి టెంపుల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక్కడ నుంచి చాలా టెంపుల్స్ ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 5-6 ఉంటాయి. టైం ఉంటే మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి చూడండి. మీకు అక్కడ బోర్డు చూసారు కదా, సో ఎక్కడ రూట్ అనేది చేంజ్ అవ్వకండి, స్ట్రైట్గా వచ్చేయండి. బైక్ మీద వచ్చిన వాళ్ళు మాత్రం హెల్మెట్ తెచ్చుకోండి, ఉపయోగపడుతుంది మీకు. ఇనలీ వచ్చేసాను గాయస్. ఇదిగోండి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకెందుకు లేటు, పదండి స్టార్ట్ అవుదాం. ఇలా లోపలికి వెళ్తుంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టోల్ ప్లాజా లాంటి వాళ్ళు కనిపిస్తారు. అక్కడ మనం పైకి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి, ఎంతో కాదు. 2 వీలర్స్ అయితే 20 రూపీస్, జీపు వెహికల్ ఇలా పెద్ద వెహికల్స్ అయితే 50-100 ఛార్జ్ చేస్తారు. మీకు లెఫ్ట్ సైడ్లో ఎవరైనా దూరం నుంచి వచ్చినట్టు, హైదరాబాదు, విజయవాడ ఎక్కడ నుంచి అయినా వచ్చినట్టయితే లెఫ్ట్ సైడ్లో మీకు హోటల్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో ప్రాబ్లం ఉండదు. మినిమం ఒక 600-700 నుంచి స్టార్ట్. ఏసీ కాటేజ్ ఉంటుంది, నాన్ ఏసీ కాటేజ్ ఉంటుంది. ఇక్కడ కాటేజెస్ ఉంటాయి. కాటేజ్ వచ్చి స్టార్టింగ్ 1000 అలా ఉంటుంది. నాన్ ఏసీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ అనేది పక్కా తింటారు. అలానే ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు చిల్ అవుతారు ఈ టెంపుల్కి. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు మెట్ల మార్గం అనేది కనిపిస్తుంది, చూడండి మీరే. చాలామంది భక్తులు ఈ మెట్ల మార్గం అనేది ఎంచుకుంటారు. ఈ మెట్ల మార్గం నుంచే వెళ్తారు చాలామంది. ఇదిగో మీరే చూడండి, నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు మెట్ల మార్గం ఎలా స్టార్ట్, ఎక్కడి నుంచి స్టార్ట్. ఇదిగోండి ఎక్కడి నుంచి స్టార్ట్, పదండి దగ్గరికి వెళ్దాం. ఇదిగో చూసారు కదా ఎలా ఉందో మొత్తం, ఒకసారి చూడండి మీరే. దగ్గరికి వెళ్తున్నాను నేను. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ నుంచి మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ₹1 నుంచి మీకు తోచినంత వేసి స్టార్ట్ చేయాలంట. చూసారు కదా మీరు మెట్ల మార్గం అనేది ఎలా ఉంటుంది మొత్తం, ఒకసారి చూడండి. ఇదిగోండి డిబ్బి, ఇందులో వేసి మీరు స్టార్ట్ అవ్వాలి. మేమైతే మెట్ల మార్గం వెళ్ళలేదు, ఎందుకంటే మా దగ్గర వెహికల్ ఉంది కాబట్టి. సో మేము వెహికల్ మీద వెళ్ళిపోయాం పై వరకును. మీరు సేమ్ పైకి వెళ్ళలేరు, సేమ్ కిందకు కూడా మళ్ళీ అదే వేళ రావచ్చు మెట్ల మార్గం నుంచి. అది మీ ఇష్టం, మీ చాయిస్. పదండి మన వెహికల్లో పైకి వెళ్దాం. ఇదిగోండి పైకి వెళ్ళే దారి ఎలా ఉంటుంది. మేమైతే స్టార్ట్ అయ్యాం, చూడండి మీరే. సేమ్ యాస్టీస్ సింహాచలం కొండ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. చాలామంది లెఫ్ట్ సైడ్న గోడల మీద తమ వెహికల్స్ నెంబర్స్ రాస్తారు. అది ఎందుకో నేను ముందుకు వెళ్ళాక చెప్తాను. మీరు చూడండి ఇవే ఎలా ఉందో. దగ్గరలోకి అయితే వచ్చేసాం మనం, టెంపుల్ దగ్గరలోకి. ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉంది. ఈ బ్రో చూడండి మనకి హాయ్ చెప్తారు. ఇక్కడ నుంచి 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఎక్కడ పార్క్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఎగ్జాక్ట్గానే లేదు, పైకి మేము అలా ముందుకు వచ్చాం. ఇక్కడైతే మా వెహికల్ అనేది పార్క్ చేసుకున్నాం. చూసారు కదా టెంపుల్ది కొంచెం ముఖ చిత్రం మీకు కనిపిస్తుంది. నేనైతే లోపలికి వెళ్తున్నా, ఒకసారి మీరు చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందనేది. ఒకసారి వ్యూ చూడండి, చాలా బాగుంది. నాకైతే పీస్ఫుల్గా అనిపించింది అక్కడికి వెళ్ళగానే. తీగకొండ దారకొండ మధ్యలో ఈ అమ్మవారు 200 అడుగులు వెలిశారు. ఒకవేళ కిందన ఎవరైనా పళ్ళు కాయలు ఎవరైనా తీసుకోలేదు అనుకుంటే ఈ పైన అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఛార్జ్ చేసేది 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక సెట్ వచ్చి. పదండి ఫైనల్గా వస్తాను గుడి మెట్ల దగ్గరికి. చూసారు కదా ఇదే వెళ్ళే ఎంట్రన్స్ మెట్లు. సో గుళ్ళోకి వెళ్దాం మనం, పదండి పైకి వెళ్దాం ఒకసారి. చూడండి మీరే ఎంతమంది జనాలు ఉన్నారో. అది కూడా నేను సండే రోజు వెళ్ళాను, అంటే అస్సలు ఖాళీ ఉండదు, క్రౌడ్ అయితే పీక్స్లో ఉంటారు. చూసుకోండి సండే రోజు మాత్రం విజిట్ చేయండి, చాలా వరకు ట్రై చేయండి సండే రోజు వెళ్ళడానికి. చూసారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా కొత్త వెహికల్స్ ఎవరనుకున్న వాళ్ళందరూ మాత్రం ఫస్ట్ విజిట్ చేస్తారు ఈ తలుపులమ్మ తల్లి. అంత ఫేమస్, అంత పవర్ఫుల్ తల్లి. ప్రతి ఒక్కరి కోరిక ఈ తల్లి అనేది తీరుస్తారు. ప్రజలు కూడా అలానే నమ్ముకొని వస్తారు ఈ తల్లిని. ఎవ్వరు కూడా నమ్మకుండా ఉండరు, ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈ టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు చాలామంది. అంత ఫేమస్ ఈ టెంపుల్ అంటే. ఇక్కడ చూసారు కదా అమ్మవారికి మొక్కుబడి చీరలు. సో మనం ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్దాం, ఒకసారి చూద్దాం పదండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూసారు కదా. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే ఈ వీడియో మొత్తం ఫుల్గా చూసి మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నేను ఎక్కడ కూడా మిస్ చేయకుండా. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, ఒకసారి మీరే చూడండి.
కొంచెం అలా ముందుకెళ్తున్నాం. ఇక్కడ కూడా సెట్లు అమ్ముతున్నారు. కొబ్బరికాయ సెట్లు అవిని. చూడండి మీకు నచ్చితే కిందన తీసుకోండి, లేదంటే పైన తీసుకోండి. ప్రాబ్లం అయితే చూడండి మనం ఇలా పైకెళ్తుంటే మనకు అక్కడ రాసి ఉంటదన్నమాట. ఇలా దర్శనంకి వెళ్ళే మార్గం అని. ఎగ్జిట్ కూడా ఇటే వెళ్ళాలి. ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటది. సో మీరు ఎవరైనా టికెట్ తీసుకోవాలి అనుకుంటే టికెట్ తీసుకోవచ్చు. 20, 50, 100 ఫ్రీ దర్శనం కూడా ఉంటది. ఇక్కడైతే వాటర్ అనేది బాగుంది. ఇక్కడ నేనైతే తాగాను డ్రింకింగ్ వాటర్. ఎవరైనా పళ్ళుకాయలు సెట్ తెచ్చుకుంటే ఇక్కడ కొబ్బరికాయ ఇవ్వాలి. కొబ్బరికాయ ఇస్తే వాళ్ళు కొట్టేసి మళ్ళీ మనకి ఇస్తారు. ఎందుకంటే పైకి ఒకటికెళ్ళడానికి చాయిస్ లేదు. ఈ వీడియోలో ఒక అబ్బాయి కనిపిస్తారు ఇప్పుడు. ఆ అబ్బాయి పేరు కూడా లోవేనే అంట. కొంచెం మెట్లు ఎక్కాలి. లెఫ్ట్ సైడ్‌లో చూడండి అక్కడ వాళ్ళ వెహికల్ నెంబర్స్ రాశారు. చాలామంది వెహికల్ నెంబర్స్ అయితే ఇలా రాస్తారు. ఎక్కడ పడితే అక్కడే రాస్తున్నారు టెంపుల్‌లో. జనాల నమ్మకం తల్లి మాకు అండగా ఉంటది అని చెప్పి. ఆ తల్లి ఎప్పుడు అండగానే ఉంటది ప్రతి ఒక్కరికి. నమ్ముకున్న వాళ్ళకి అందరికి అండగా ఉంటది ఆ తల్లి. చూసారు కదా! అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడైతే వెహికల్ నెంబర్స్ రాశారు. పదండి లోపలికి వెళ్దాం. కిందన ఎవరైతే టికెట్లు తీసుకుంటారో అక్కడికి వెళ్ళి చూపించాలి మనం. ఏ టికెట్ అయితే ఫ్రీ టికెట్ అయినా సరే 20 రూపీస్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. నేను వెళ్ళినప్పుడైతే 50 రూపీస్ చాలా ఖాళీగా ఉంది. అస్సలు రష్ లేదు. నేనైతే వెళ్ళాను. బాగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను. నేనైతే ప్రతి దగ్గర కూడా వెహికల్ నెంబర్స్ అయితే ప్రతి ఒక్కరిది తీశాను. ఎవరిదైనా ఉంటే ఇందులోని వాళ్ళు కామెంట్ చేయండి. నా వెహికల్ నెంబర్ ఉంది బ్రో అని. ఒక్కసారి మీరు ఈ నేచర్ ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. మనం అలా తీసాం. ఏదో బాగుంది చూడడానికి పీస్ఫుల్‌గా ఉంది. దానికి తోడు నేచర్ అనేది నాకు చాలా ఇష్టం కాబట్టి అలా తీశాను. చుట్టుపక్కల మొత్తం ఒకసారి చూడండి కొండ వ్యూ ఎలా ఉందో. ఎంత పీస్ఫుల్‌గా ఉంటదంటే టెంపుల్‌లోకెళ్ళి కూర్చుంటే స్వర్గంలో కూర్చున్నట్టు ఉంటది. అంత పీస్ఫుల్‌గా ఉంటది. ఈ కొండ వ్యూ చూసిన తర్వాత ఇదిగోండి ఈ తల్లికి దండం పెట్టుకున్నా. ఈ తల్లికి దండం పెట్టుకొని మీకు ఈ పక్కన ప్రసాదం కౌంటర్ అయితే ఉంటది. ప్రసాదం ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కానీ ఒకటైతే చెప్తున్నా ఫోన్‌పే అయితే అవ్వదు పైన. నేనేం చేశాను అంటే కిందకి వెళ్ళిపోయా. కిందన కూడా ఫోన్‌పే అవ్వదనేసారు. ఎవరైనా వచ్చినట్టయితే మీరు మాత్రం మీ క్యాష్ పట్టుకురండి. లేదు అంటే ఫోన్‌పే అయితే అవ్వదు. పైన అవ్వదు, కిందన అవ్వదు. చూసుకోండి ప్రసాదం కౌంటర్ దగ్గర. నా దర్శనం అయితే అయిపోయింది. నేను కిందకెళ్తున్నాను. చూడండి మీరే. ఎగ్జిట్ మార్గం కూడా ఇలాగే ప్రతి దగ్గర కూడా రాసుంటది ఎగ్జిట్ అని. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి. స్టెప్ బై స్టెప్ తీసాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీరు మాత్రం. ఇదొక్కటి చూసుకోండి. చూసారు కదా! ప్రతి కొండ మీద కాదు కదా! ప్రతి మెట్టు దగ్గర కూడా రాశారు వాళ్ళ వెహికల్ నంబర్స్. దానికి అసలు ఎందుకు రాశారు అనేది నేనిప్పుడు చెప్తాను వినండి. ఈ టెంపుల్‌కి కొత్త వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళొచ్చి పక్కాగా పూజ అనేది చేయించుకొనే వెళ్తారు. అలానే వాళ్ళ వెహికల్ నంబర్స్ వచ్చి ఇక్కడ రాస్తారు. ఎవరైనా కొత్త వెహికల్స్ కొన్నట్టయితే ఈ తల్లి దగ్గరకొచ్చి మీరు పూజ చేయించుకోండి. మీకు చాలా మంచిది. అమ్మవారి దిష్టి పట్టిక ఇక్కడ అమ్ముతారు. అది తీసుకొని ఇంటికి వెళ్లి కట్టుకుంటే మంచిదని అనుకుంటారు అందరూ. అది చాలా మంచిది. నేను కూడా తీసుకువెళ్ళాను ఒకటి. సో, ప్రతి దగ్గర కూడా మీకు ఎగ్జిట్ అని రాసుంటది. బయటికి వెళ్ళే మార్గం అని ఉంటది. అది చూసుకొని మీరు బయటికి వెళ్ళిపోతే మనం ఎగ్జిట్ అయిపోతాం. అలా చూసుకుంటూ నేచర్‌ని చూసుకుంటూ అలా కొండలు చూసుకుంటూ అలా ఎళ్తున్నాను. ఇదిగో బొమ్మలు చూసారా? చిన్నపిల్లలు ఆడుకునేవి. బావున్నాయి. ప్రతి దగ్గర కూడా మనకి ఇలా రాసుంటది కాబట్టి సో, మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. తెలుగులోనే రాసుంటది మనకైతే. బయటికి వెళ్ళే మార్గము అని. చూసారు కదా! ఇక్కడ లేడీస్‌కి కూడా శారీస్ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవండి మీకు. చూడండి మీరు. ఇదిగోండి నేను ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్క దగ్గర కూడా తీశాను. ఒకసారి చూడండి వెహికల్ నంబర్స్ అనేవి. ఎవరైనా రాసి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి.
ఎవరికైనా తీరం కోరికలు ఉంటే ఇక్కడ ముడుపు కట్టండి, పక్కా తీరుతుంది. అది 100%. ఈరోజైతే చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అయితే. ఈ పంతులు గారు అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. అలానే ఫోటో వీడియో తీసుకుంటానంటే సరే తీసుకో బాబు అని అన్నారు. మీరు ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళా సరే ఒక్కసారి ఫోటో తీసుకొచ్చా లేదని చెప్పి పంతులు గారిని అడగండి. మీ డెసిజన్ మీద మీరు తీసుకోకండి. ఎందుకంటే కొన్ని దగ్గర రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో అది ఆలోచించి తీయండి. ప్రతి దగ్గర మన తల్లికి హెయిర్ కానీ ఏదైనా మొక్కుబడి ఇవ్వాలనుకుంటే ఇక్కడ చేస్తారు, వెళ్ళండి. ఫ్రీగా అయితే కాదు, ఎంతో మినిమం ఛార్జ్ చేస్తారు. అది చూడండి. కొంచెం ముందుకు వచ్చాం, కొంచెం ముందుకు వస్తే బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడండి. నాకైతే చాలా బాగా అయింది దర్శనం. నేను అనుకోలేదు ఇంత బేగా అయిపోద్దని, కానీ దేవుడి దయ వల్ల అయిపోయింది నాకైతే బేగానే. అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ప్రసాద కౌంటర్ అని రాశారు కానీ క్లోజ్ చేస్తారంట. ఇక్కడ తీసి వేరే దగ్గర పెట్టారు. సో ఎవరైనా వాటర్ కావాలి అన్నా సరే ఇదిగోండి, ఇక్కడ ఈ పక్కనే వాటర్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఎక్కడి నుంచో ప్రతి వస్తువు అమ్ముతారు. ఇంట్లో సామాన్ల నుంచి చిన్నపిల్లలు ఆడుకునే వరకు చూసుకోండి. ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి. నేనే చూడండి, ఇక్కడే చాలామంది వచ్చి ఇక్కడే వంట వండుకొని తినేసి అది దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తారు. అందరు కూడా అందరు తినేసి హ్యాపీగా ఉండి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్తారు. నేను వెళ్ళేసరికి ఒక 3-4 అయిపోయింది కాబట్టి అందరు కూడా వెళ్ళిపోతున్నారు. అప్పటికే కొంతమంది ఉన్నారు, బట్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎవరు వంటలు అది చేసుకోవట్లేదు. చివరికి ఇదిగో ఇవే తీసాను, చూడండి మీరే. మీకు కట్టెలు కావాలనుకుంటే మీరు తెచ్చుకోవచ్చు, లేదా అక్కడ అడిగినా వాళ్ళు ఇస్తారు. కానీ అక్కడ అడిగితే వాళ్ళు మాత్రం పక్కా ఛార్జ్ చేస్తారు, అది చూసుకోండి. ఎక్కడైతే రాశారు కదా త్రాగునీరు ఓన్లీ అని, సో మీరు మాత్రం తాగడానికి ఉపయోగించండి కానీ చేతిలో కడక్కండి. ఎక్కడి నుంచి షాపులు స్టార్ట్ అవుతాయి. సో ఎవరైనా సరే ఏమైనా కొనుక్కుందామంటే ఎక్కడ కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా కిందకి వెళ్తే ఏమీ దొరకవు, పైనే మొత్తం అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ కొనేసుకోండి మీకు నచ్చినవి. ఈ టెంపుల్ అయితే ఎన్నో మహిమగల శక్తులు ఉన్నాయని చెప్పి అన్నారు. చాలా వరకు నేను కూడా విన్నాను. ఈ టెంపుల్ ఏంటి అంటే ఈవినింగ్ 6 అవ్వగానే క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ ఈవినింగ్ 6 అవ్వగానే ఎవ్వరు కూడా తిరగరు. ఈ టెంపుల్ దగ్గర చుట్టుపక్కల కూడా ఎవ్వరు ఉండరు. అలా ముందుకు చూసుకొని వచ్చాను. మా అక్కల పాపకి ఏదైనా కొందాంలే అని చెప్పి ఈ బ్రో దగ్గర అయితే నేను కొన్నాను. ప్రతి ఇది కూడా 100 నుంచే ఉంటుంది కానీ 50, 60, 70, 80 ఈ దాపుల్లో ఉండవు ఈ రేట్స్. అక్కడ మినిమం 100 రూపీస్. ఏదైనా కాస్ట్ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితే. నా సజెషన్ ఏంటంటే సండేస్లో వస్తే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అలానే ఎంజాయ్ చేయడం కూడా బాగుంటుంది, చిల్ అవ్వడానికి. ఆ టైంలో అయితే చాలామందికి వీక్ ఆఫ్స్ ఉంటాయి, అలానే ఫ్యామిలీ కూడా ఆ టైంలో తీసుకొస్తే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. సో చూడండి, మ్యాక్సిమం మీరు ట్రై చేస్తే సండేస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. విజిట్ చేయండి ఒక్కసారి, ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి. ఎవరైనా కొత్త వెహికల్స్ కొంటే మాత్రం పక్కాగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ పూజ చేయించుకొని మీకు చాలా మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. గైస్ మీ దగ్గర నుంచి నేనైతే ఒక్కటే కోరుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలని నేను కోరుకుంటాను. అలానే మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను మాత్రం. నేనైతే ఇప్పుడు పైన ఎలాగో ప్రసాదం తీసుకోలేదు, కింద నుంచి తీసుకుందని చెప్పి ప్రసాదానికి వెళ్తున్నాను. ఒకసారి చూడండి మీరే. నేనైతే లడ్డు తీసుకున్నాను, నాకైతే 15 రూపీస్ పడింది. నేను వెళ్ళేసరికి పులిహోర అయితే నాకు దొరకలేదు. పులిహోర తిందామని చెప్పి ఎంతో ఆవేశంగా ఉన్నాను కానీ అంతా కొలాప్స్ అయిపోయింది. సో నేను లడ్డు మాత్రమే దొరికింది, నాకు లడ్డూతోనే తృప్తి పడ్డాను నేను. సో గైస్ ఇక్కడితో అయితే నేను ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చెప్పను, మీకు చూపిస్తాను, చూడండి.